నమ్మి మాటిచ్చినప్పుడు ఆ నమ్మకానికి విలువ ఇవ్వాలి గాని ఎవరు దారిని పోయేవాళ్ళన్న మాటలు పట్టుకుని కన్న కూతురు మీద అనుమానం పడ్డు తప్పొదినా. భద్రంగా దాచుకున్న నా భావాల్ని బట్టబయలు చేసి వాటికి విలువ లేకుండా చేశాను. కూతురువి కాబట్టి మాటలతో చెప్పాను. అదే కొడుకువై ఉంటే చేత్తో చెప్పుండేవాడు. కొంచెం మా ఆయన మీదకి కొంచెం నా మీదకి నెట్టేసుకున్నాను. పాపం మా ఆయన బలైపోయాడు. పిచ్చోదిన, బాధని కూడా ఆనందంగా అనుభవిస్తున్నావు. ఈ బాధ ఎంతసేపు వదినా? కాసేపు ఆగాక చూడు, నాన్నగారు మళ్ళీ లక్ష్మి కాఫీ తీసుకురా, లక్ష్మి కషాయం తీసుకురా అంటూ పిలుస్తారు. దాంతో నా బాధ ఎక్కడికో పోతుంది. భలేదానివే వదినా. జానకి, నా సొంత విషయాల్లో జోక్యం చేసుకున్నారన్న అసహనంతో ఇందాక అలా ప్రవర్తించాను. అనేటప్పుడు ఆలోచించలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే లక్ష్మితో అంత కఠినంగా మాట్లాడకుండా ఉండాల్సిందేమో అనిపిస్తుంది. తన తండ్రిలో ఉన్న కళని బయట ప్రపంచానికి తెలియజేయాలనుకుంది. ఆ ఆరాటంలో నా అనుమతి తీసుకోవాలన్న ఆలోచన వచ్చి ఉండదు. నేనే అర్థం చేసుకుని ఉండాల్సింది. అనవసరంగా అమాయకురాల్ని అనరాని మాటలన్నాను. ఆవేశపడ్డాను జానకి. కానీ లక్ష్మి వల్లే నీ మీద నాకున్న ప్రేమ ఈరోజు ప్రపంచానికి తెలిసింది. ప్రతిరోజు ఒక కొత్త కవిత రాసి నీకు వినిపిస్తున్నాను గాని రాసిన వాటిని ఏనాడు పేజీ వెనక్కి తిప్పి చూడలేదు. ఈ కవితనిప్పుడు చదువుతుంటే ఆ రోజు నా మనసులోని భావాల్ని నీతో ఇలా పంచుకున్నానా అనిపిస్తోంది. నా కవితలు చదివిన దంపతులకి భార్యాభర్తల బంధం మీదున్న గౌరవం పెరుగుతుందేమోనన్న ఆలోచన నాకు కలిగింది. నా మనోభావాలు నలుగురికి మార్గదర్శకాలైతే నాకు ఆనందంగానే ఉంటుంది జానకి. రూపా, సుందర్ నువ్వా? రూపా పద. ఎక్కడికి సుందర్? అన్ని కార్లు కూర్చొని వెళ్తూ మాట్లాడుకుందాం పద. సుందర్ ఒక్క నిమిషం. ఈ కార్ ఏంటి, కార్లో వెళ్తూ మాట్లాడుకోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలి సుందర్? నాకు తెలీదు. నువ్వు వస్తే ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు ఆలోచిద్దాం ఎక్కడికి వెళ్ళాలో. నువ్వు రా రూపా. ఏంటి సుందర్ ఇది? ఎక్కడికి వెళ్ళాలో తెలియదంటావు, కానీ కార్ మాట్లాడుకుని వచ్చావు. కలిసి నిర్ణయం తీసుకుందామంటావు, తర్వాత ఆలోచిద్దామంటావు. అసలేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అబ్బా, నీకు అన్ని క్లియర్గా చెప్పాలి, అంత టైం లేదు ఇప్పుడు. కానీ ఒక్క మాటలో చెప్తానా, కంగారు పడకుండా అర్థం చేసుకుని కారులో కూర్చో.
మనం లేచిపోతున్నాం. సరే వెళ్దాం పద. నువ్వు కంగారు పడకు రూపా, ఏం కాదు. నేను అన్నీ ఆలోచించాక ఈ నిర్ణయం తీసుకున్నాను. మనం హ్యాపీగా ఉంటాం. నా మాట నమ్ము రూపా, నీకే లోటు రాకుండా చూసుకుంటాను. పద వెళ్దాం. ఏంటి సుందర్, సడన్ గా ఇలాంటి డిసిషన్ తీసుకున్నావు? నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు. ఇందులో రియాక్ట్ అవ్వడానికి ఏముంది రూపా? ప్రేమించుకున్నాం, పెద్దలు ఆ ప్రేమను ఒప్పుకునేలా లేరు, అందుకే పారిపోతున్నాం. తప్పే ఉంది? నాకు తప్పుగానే అనిపిస్తుంది సుందర్. మనం ఇంకోసారి ఆలోచించడం మంచిది. అయినా అక్క మనల్ని తొందరపడద్దని చెప్పింది కదా. మనల్ని కలిపే బాధ్యత తనదే అని మాటిచ్చింది సుందర్. ఇప్పుడు మనం ఇలా పారిపోతే ఎలా? అయ్యో రూపా, నీకెలా చెప్తే అర్థం అవుతుంది? నువ్వు మీ అక్కని నమ్మి టైం వేస్ట్ చేసుకుంటున్నావు. తన వల్ల ఏమీ కాదు రూపా, నువ్వు నన్ను నమ్ము, నా మాట విను. పద పద వెళ్ళిపోదాం. సుందర్, అంటే నా మీద నీకు నమ్మకం లేదా రూపా? నాకన్నా ఎక్కువగా, మన ప్రేమ కన్నా ఎక్కువగా నువ్వు మీ అక్కనే నమ్ముతున్నావు అన్నమాట. అదేం లేదు సుందర్. నాకు నీ మీద, మన ప్రేమ మీద నమ్మకం ఉంది. కానీ ఇలా అర్థం చేసుకో సుందర్, ఇది కరెక్ట్ కాదు. ఇదే కరెక్ట్ రూపా. మనం ఒక్కటవ్వాలంటే పెద్దల అంగీకారం కావాలి. కానీ వాళ్ళు మనల్ని అర్థం చేసుకునే స్థితిలో లేరు. అందుకే ఒక్కటైన తర్వాత వచ్చి వాళ్ళ ముందు నిలబడితే చచ్చినట్టు మనల్ని అంగీకరిస్తారు. నన్ను నమ్ము రూపా. ఆలోచించకు రూపా. మీ అక్క మనల్ని కలపాలని ఆరాటపడొచ్చు, మీ ఇంట్లో వాళ్ళని మార్చాలని ప్రయత్నించవచ్చు, కానీ అది జరిగే పని కాదు. నీ గురించి ఆలోచించమని మీ అక్క మీ తాతయ్యతో ఒక్క మాట అన్నందుకే ఆయన నిన్ను ఒక్క మాట కూడా అడగకుండా నీ పెళ్లిని ఎవరితోనో నిశ్చయించాడు. ఇంకా మీ అక్క మనకి ఎలా సాయం చేస్తుంది? ఆలోచించు రూపా, నేను చెప్పేది నీకే అర్థమవుతుంది. ఇది మన లైఫ్ రూపా, మనమే దాన్ని నిర్ణయించుకోవాలి. రేపు మనం నమ్మిన వాళ్ళు మా వల్ల కాలేదని చేతులెత్తేస్తే అప్పుడు మనం ఏం చేయలేం రూపా. మీ తాతయ్య మాట ఇచ్చాడంటే ప్రాణం ఇచ్చినట్టే అని నీకు తెలుసు. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఆయన ఏమైనా చేస్తాడని కూడా నీకు తెలుసు. ఇప్పుడు మనం తొందరపడకపోతే తర్వాత బాధపడేది కూడా మనమే రూపా. అర్థం చేసుకో ప్లీజ్. నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను రూపా. నువ్వు ఇంట్లో వాళ్ళని ఒప్పించే పెళ్లి చేసుకుందా అని చూస్తూ కూర్చుంటే వాళ్ళు నేను ఏదో ఒక రకంగా ఒప్పించి ఇంకొకరితో పెళ్లికి సిద్ధమేలా చేస్తారు. నువ్వెక్కడ నాకు దూరం అవుతావో అని నాకు భయంగా ఉంది. ప్లీజ్ నా మాట విను రూపా. మనం కొన్ని రోజులు బయట ఎక్కడైనా ఉండొస్తే ఆ తర్వాత మనల్ని కలపడం తప్ప ఇంట్లో వాళ్ళకి వేరే దారే ఉండదు. నేను చెప్పేది అర్థం చేసుకో రూపా. ఏంటి రూపా ఇది? నేను మన లైఫ్ గురించి ఇంత తపన పడుతుంటే నువ్వు మాత్రం ఇంకా మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావు. నేను ఒక్క క్షణం కూడా నా కుటుంబం గురించి ఆలోచించకుండా నీకోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను తెలుసా. అవును రూపా, కనీసం మా ఇంట్లో వాళ్ళైనా నా ప్రేమను అంగీకరిస్తారనుకున్నాను. కానీ వాళ్ళు కూడా అందరిలాగే కుదరదని మొండికేశారు. దాంతో వాళ్ళని కాదనుకుని వచ్చేశాను.
నీకోసం నా వాళ్ళని వదిలి వచ్చేసాను. నువ్వు నా కోసం నీ వాళ్ళని వదిలి రాలేవా? ఇప్పుడు నువ్వు నాతో రాకపోతే నేను నా ప్రేమ విషయంలో ఓడిపోయినట్టే. ప్లీజ్ రూపా, పద ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. మనకంటూ కొత్త జీవితాన్ని ఏర్పరచుకుందాం. మనం కలిసి ప్రశాంతంగా బ్రతకడం చూసి తప్పు చేసామని మన పెద్దవాళ్ళు మనల్ని ఇంటికి తీసుకొచ్చేలా చేద్దాం. పద రూపా, ప్లీజ్ రూపా. రా రూపా, ఎక్కు. కూర్చో రూపా. ఏమైంది రూపా? రూపా ఉండు, వాటర్ తీసుకొస్తానా. నిన్ను ప్రేమగా చూసుకున్నాడు కాబట్టి నువ్వు దూరమైతే బ్రతకలేను అని మీ నాన్న చావడానికి సిద్ధపడ్డాడు చూడు. ఇది ప్రేమంటే. రూప నా మనవరాలు, నన్ను మోసం చేయదు. పుస్తకాలు విజ్ఞానాన్ని ఇస్తాయి, స్నేహితులు వినోదాన్ని ఇస్తారు, ప్రేమ ధైర్యాన్ని ఇస్తుంది. కానీ తల్లిదండ్రులు జీవితాన్నే ఇస్తారు. డ్రైవర్, రోపేది? ఇందాకే దిగి వెళ్ళిపోయారు సార్. రూపా, 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 ఆగు రూపా. ఏమైంది? మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నా? ప్లీజ్ సుందర్, అడ్డు తప్పుకో. ఇంట్లో వాళ్ళని కాదని వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అదేంటి రూపా అలా అంటున్నా? నీకోసం ఇంత రిస్క్ చేస్తే నువ్వు సింపుల్ గా ఇష్టం లేదని మాట చెప్పి వెళ్ళిపోతున్నా? వెళ్ళిపోవడం తప్పు సుందర్. నీ మీద నమ్మకం లేకో, మన ప్రేమ మీద నమ్మకం లేకో నేను ఈ మాట అంటం లేదు. ఆలోచించి అంటున్నాను. మన ప్రేమలో నిజాయితీ ఉంది, అదే మనల్ని కలుపుతుందని అక్క చెప్పింది సుందర్. అంతేకాదు, మనం చెప్పకుండా వెళ్ళిపోతే తప్పు మనదే అవుతుంది. అందుకే వద్దంటున్నాను. రూపా, నీకేమైనా పిచ్చా? నువ్వు మళ్ళీ ఆ పంజరంలోకి వెళ్తే తిరిగి రాలేవు. అర్థం చేసుకో రూపా. ఏం కాదు సుందర్, మనం ధైర్యంగా ఉంటే అన్ని మనం అనుకున్నట్టుగానే జరుగుతాయి. మా తాతయ్య మనసు మార్చుకుంటాడని నాకు నమ్మకం ఉంది. మా నాన్నకి నా మీద ప్రేమ ఉంది, ఆయన కూడా అర్థం చేసుకుంటారు. నా చదువు ఇప్పడానికి ఇంకా సమయం ఉంది సుందర్. ఈలోగా ఏదైనా జరగచ్చు, నువ్వేం కంగారు పడకు. కృష్ణక్క ఇప్పుడిప్పుడే ఇంట్లో అందరికీ దగ్గరవుతుంది. త్వరలోనే తాతయ్య కూడా దగ్గరవుతుంది. మన విషయం చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పిస్తుంది. మా వాళ్ళు ఒప్పుకోవాలిగా. ఒప్పుకుంటారు సుందర్. వాళ్ళు నీ మాట కాదన్నారని నువ్వు తొందరపడ్డావు, కానీ వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయలేదు. పిల్లల మనసు బాధిస్తుందని వాళ్ళు గ్రహిస్తే మాత్రం తప్పకుండా మన ప్రేమను అంగీకరిస్తారు. ఏంటి రూపా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగదు. వాళ్ళు మనల్ని ఒకటి అవనెవరు, నీకు అర్థం కావట్లేదు.
నువ్వే అర్థం చేసుకోవడం లేదు సుందర్. ఆవేశంలో మనిద్దరం ఒకరికొకరం బ్రతికితే చాలనిపిస్తుంది. కానీ ఈ ఆవేశం మనం ఒక్కటవగానే చల్లారిపోతుంది. అప్పుడు మనకి మన వాళ్ళు గుర్తొస్తారు. ఆ సమయంలో వాళ్ళు మన పక్కనే ఉంటే బాగుండనిపిస్తుంది. కానీ అప్పుడు అవకాశం ఉండదు. మనం ప్రేమలో గెలవాలంటే ముందు ఇంట్లో వాళ్ళ మనసు గెలుచుకోవాలి. అప్పుడు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంటుంది. నేను నీతో వచ్చేస్తే నేను సంతోషంగా ఉండగలనని, నువ్వు నన్ను సంతోషంగా ఉంచగలనని అనుకుంటున్నా. కానీ అప్పుడు నేను సంతోషంగా ఉన్నట్టు నటించడం తప్ప ఇంకేమీ చేయలేను సుందర్. క్షణం క్రితం నీతో వచ్చేయాలని కారులో కూర్చున్న నాకు ఆ క్షణంలోనే నా కుటుంబం నాకు దూరం అవుతుందనే భావన కలిగింది. అదే మనం వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతే అనుక్షణం వాళ్ళని తలుచుకొని నరకం అనుభవించడం తప్ప చేసేదేమీ లేదు సుందర్. నేను కాలేజ్ నుంచి లేట్గా వెళ్తేనే నాకేమైందోనని తాతయ్య నాన్న కంగారు పడుతుంటారు. అదే ఇంక నేను ఎప్పటికీ తిరిగి రానని తెలిస్తే తాతయ్య తట్టుకోలేడు సుందర్. నాన్న గుండె పగులుతుంది. వాళ్ళకు బాధ కలిగించడం నాకిష్టం లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా మన ప్రేమను నమ్మిన అక్కని మనం మోసం చేసిన వాళ్ళం అవుతాం. అర్థం చేసుకో సుందర్. ఇంటికి వెళ్ళు. మీ వాళ్ళు కూడా నీకోసం బాధపడుతూ ఉంటారు. రూపా, లక్ష్మి, కాఫీ తీసుకురా అమ్మా. నాన్నగారు నన్ను పిలుస్తున్నారా? లేదులే, జరిగిన దానికి నాన్నగారు ఇప్పుడెప్పుడే నాతో మాట్లాడరు. ఆయన కోపం ఇంత త్వరగా ఎప్పుడు తగ్గాలి? అంత నా భ్రమ. లక్ష్మి, నిన్నే కాఫీ తెమ్మంటుంటే వినపడడం లేదా? నాన్నగారు నిజంగానే పిలుస్తున్నారు. వస్తున్నారు నాన్నగారు. వదినా, వదినా. ఏంటోది నా కంగారు? నాన్నగారు కాఫీ తెమ్మని నన్ను పిలిచారు. అవునా? కాచిన పాలు ఉన్నాయా? అదిగో అక్కడుంది. అది బాగుందమ్మా. అదేమిటి నాన్నగారు, కాఫీ తాగకుండానే బాగుంది అంటున్నారు? నేను చెప్పింది కాఫీ గురించి కాదమ్మా, నువ్వు పేపర్లో వేయించిన కవిత గురించి. అప్పుడు ఆవేశంలో ఏదో అనేశాను లక్ష్మి, అవన్నీ కడుపులో పెట్టుకోకు. దాచుకుందాం అనుకున్న విషయాలు ఒక్కసారిగా బయటపడేసరికి కొంచెం మనసు నొచ్చుకుంది లక్ష్మి. ఆ బాధని కోపంగా నీ మీద వెళ్ళగక్కేనే గాని తర్వాత నేను తొందరపడ్డానేమో అనిపించింది లక్ష్మి. లేదు నాన్నగారు, నేనే తొందరపడ్డాను. మా నాన్న రాసుకున్న కవితలు ఎంత గొప్పగా ఉన్నాయన్న సంతోషంతో మీ మనసులో ఏముందో అని ఆలోచించకుండా వాటిని పత్రికల్లో అచ్చి వేయించడం తప్పే. పోన్లేమ్మా, నీకు తోచింది నువ్వు చేశావు. నీ ఆలోచనల్ని అర్థం చేసుకోకుండా నేనే నిన్ను బాధ పెట్టాను. కానీ నా రచనలు పత్రికలో వచ్చి అది చదివిన వాళ్ళని ప్రభావితం చేస్తే
నాకంటే ఎక్కువగా సంతోషించేవాళ్ళు ఎవరుంటారు చెప్పు? అదందర్నీ సంతోషపెట్టే విషయమే మావయ్య గారు. ఇన్ని రోజులు ఊరి క్షేమం కోరే శివరామకృష్ణగా మీరు ఈ చుట్టుపక్కల ఊళ్ళ వరకే తెలుసు. ఇప్పుడు ఈ ప్రపంచానికి మీరు కవిగా పరిచయం అయ్యారు. మొత్తానికి లక్ష్మి నన్నొక కవిని చేసిందమ్మా. నేను కాదు నాన్నగారు, మీలో ఉన్న ప్రతిభని బయటపెట్టింది కృష్ణ. ఈ ఘనత తనకే దక్కాలి. చూడ్డానికేమీ తెలియని అమాయకురాల్లా ఉన్నా కొన్ని విషయాల్లో లక్ష్మి వద్దనికొచ్చిన ఆలోచనలు ఇంకెవ్వరికీ రావు మావయ్య గారు. అబ్బా, పొగడ్తలు ఆపోదునా? అవి పొగడ్తలు కాదు లక్ష్మి, నిజాలు. నా ఆవేశం నువ్వు చేసిన పని గుర్తించలేదు గాని మీ నాన్నని లోకానికి గొప్పగా పరిచయం చేశావు. నేను పరిచయం చేయడం ఏంటి నాన్నగారు? శివరామకృష్ణ గారు అంటే ఎప్పుడూ గొప్పే. ఇక గొప్పతనం ఏమిటో వారం వారం కవితల రూపంలో అందరికీ తెలుస్తుంది. ఏమిటి, ఇక ప్రతి వారం నా కవిత పత్రికలో వస్తుందా? అది నాన్నగారు, ఉన్న కవితలన్నీ పత్రిక వాళ్ళకి పంపించేశాను. వాళ్ళిక ప్రతి వారం ప్రచురిస్తామని చెప్పారు. సరే కానీ ఏం చేస్తాం? ప్రతిరోజు నేను మీ అమ్మతో పంచుకున్న అనుభూతుల్ని ఇక వారం వారం నెమరు వేసుకుంటూ తృప్తిగా గడుపుతాను. పిచ్చిదానా, ప్రేమ తప్ప ఇంకేమీ తెలియదు నీకు మీ అమ్మలాగా. వదినా, మావయ్య గారు నిన్ను పొగడ్తలతో ముంచెత్తారంటే నువ్వికి భూమి మీద ఉండవు కదా. వదినా వదినా ఎక్కడున్నావు అని పిలవాలేమో. ఊరుకోదునా, ఇదంతా కృష్ణకే చెందుతుంది. పేరు నాది, ఊరు కృష్ణది. తనే నాన్నగారు గొప్పతనాన్ని చాటింది. కానీ నాన్నగారు ప్రశంసలు అందుకోలేకపోతుంది. బాధపడుకొదినా, ఆ రోజు కూడా వస్తుంది.